వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ ఇవాళ మనం జవహర్ నగర్ దగ్గర ఉన్నాం. సో బై ఎలక్షన్స్లో భాగంగా జవహర్ నగర్లో కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, అండ్ దాంతోపాటు అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ఏమంటారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పటికే స్కూట్నీ కూడా పూర్తయింది. దాదాపు 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచిండ్రు. అందులో ప్రధాన పార్టీలతో పాటు రైతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, త్రిపుల్ రోడ్లో భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా మంది ఈసారి అయితే పోటీలో ఉండబోతుంది, కానీ ప్రధాన పార్టీలో మాత్రమే పోటీ జరగబోతుంది. మరి ప్రజలు ఎంతమందిని గుర్తుపడతారు, ఏమనుకుంటున్నారు, అభివృద్ధి పరంగా ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో జవహర్ నగర్కి అయితే నేను వచ్చిన, ఒక్కసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ అభివృద్ధి గురించి ఏమనుకుంటున్నారు, 10 సంవత్సరాల్లో ఎట్లా ఉంది, అండ్ గడిచిన 2 సంవత్సరాల గురించి ఏం చెప్తారు అనేది. అంటే మీ పేరేంటి? రాజేశ్వరి. సో ఎట్లా అనిపిస్తుంది ఈ 2 years కొత్త గవర్నమెంట్ పాలన ఎట్లా ఉంది, పరిపాలించిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది అంటే ఎలా చెప్తాను చెప్పు. బాగానే ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు, ఏమేమి పథకాలు వచ్చినాయి మరి కాంగ్రెస్? ఏమీ రాలేదు మాకైతే, పథకాలు అయితే ఏం రాలేదు. ఎందుకంటే చాలా పథకాలు అయితే ప్రవేశపెట్టినారు మహిళల కోసం. ఏమీ రాలే. ఫ్రీ బస్ ఉంది కానీ మేము ఎందుకు తిరుగుతాం? మేము తిరగం, హౌస్ అయిపోయి కదా, మేము తిరిగాం. తిరిగే వాళ్ళకు ఉంది. సో మాగంటి గోపీనాథ్ గారు, సో ఎట్లా ఉండే ఇక్కడ అభివృద్ధి? బాగానే ఉంది. మాగంటి గోపీనాథ్ బాగానే ఉంది. తెలుసా మాగంటి గోపీనాథ్? తెలుసు. అవును తెలుసు. సో ఒక మహిళకి ఆ ప్లేస్ ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంటుంది. సునీత గారు కదా, బాగానే ఉంటుంది. తెలుసు సునీత గారు కూడా వచ్చింది కదా ఇక్కడికి. సో మరి ఏమనుకుంటున్నారు ఈసారి ఎలక్షన్స్లో? అంటే ఎవరు వస్తారనా? సునీత గారు వస్తారని అనుకుంటున్నాను. సునీత గారు వస్తారు అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారనే సానుభూతియా, లేదంటే వాళ్ళు ముందుగా చేసిన డెవలప్మెంటా? ఇక్కడ రెండు కూడా. ఒక మహిళకి వేయడం టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అనిపించింది మీకు అసలు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా. మరి కాంగ్రెస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ అయితే మాకు ఏం డెవలప్ లేదు. మరి బతుకమ్మ చీరలు, బతుకమ్మ చీరలు అంటే ఈమెనే ఇచ్చింది కదా, సునీతనే. గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. సో 2500 ఇంట్లో ఉండే మహిళల కోసం అన్నారు, ఏమైంది? అది కూడా రావట్లేదు. హామీలు అన్నీ నీళ్ళు. ఉట్టి మాటలేనా? సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది? బాగుంది. కరెంటు, వాటరు, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. కరెంటు, వాటర్ అన్నీ బాగున్నాయి. ఆయన ఉన్నప్పుడు అన్నీ బాగున్నాయి. అన్న మీ పేరు? నా పేరు దాసు. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ పాలిటిక్స్, ఎట్లా అనిపిస్తున్నాయి? పాలిటిక్స్ అంటే పోటీగానే ఉంది. మాకంటే ఉంటే 1 side ఉండేది, జూబ్లీస్ నాది మనది అన్నట్టు ఉండేది. పార్టీలు పక్కన పెట్టేవారు, ఏ పార్టీ వారైనా. ఆయన దేవుడు కాలం చేసిపోయిండు, ముక్కలు అయిపోయినాయి. పాపం భార్య కంటే అనుభవం లేదు కదా, మనుషులనే గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఫ్యామిలీలో బయటికి ఇప్పుడు రాలేదు కదా, సానుభూతి లేదు ఇక్కడ. అనుభూతి అంటే అన్న మీద ఉంది, ఈమె మీద ఉంది, కానీ పాపం చేయలేదు కదా ఆమె కూడా. ఏమైనా ఓటేస్తే ఎలా అంటే కేసీఆర్ మెయినింగ్ చేస్తారన్నట్టుగా ఉంది. ఇప్పుడు వాతావరణం అలా ఉంది. నవీన్ యాదవ్ వచ్చింది కానీ ఆయన చేస్తారు, కానీ ఇక కలుపుకొని పోవాలి. అది ఎట్లా ఉండే గోపీనాథ్ అని ఉన్నప్పుడు ఎట్లా చేసిండు? చెప్తున్నాను కదమ్మా, గోపీనాథ్ ఉన్నప్పుడు పార్టీడప్పుడే ఓన్లీ పార్టీ. ఎలక్షన్ అయిపోగానే అంతా మనం, అది బీఆర్ఎస్ అవని, కాంగ్రెస్ అవని, బీజేపీ అవని, పార్టీ మనిషి అని అనేవాడు కాదు. అందరికీ కలిసిమలిసి వెళ్ళిపోయాడు. అది డెవలప్మెంట్ అయిందా మరి? డెవలప్ అంటే అన్నీ కొన్ని చేసినప్పుడు డెవలప్మెంట్ 1%, 90% అవుతుంది. 1% దాన్ని ఎత్తి చూపిస్తారు అందరూ. నేనప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు అడగాలి కదా, డైరెక్ట్గా వచ్చి అడిగేవాడు లేడు. అది ఉదాహరణకి మేము మా కూరగాయలు అమ్ముతా, నా కూరగాయలు మాకు ఎట్లా అమ్ముతా, ఇది మా షాప్ మా మిస్సేది. మాకు అన్నీ చేసాడు. కరెంట్ అంటే కరెంట్ ఇచ్చేయండి చేసాడు. షెడ్డే లేదు, డైరెక్ట్గా అన్ని అడిగే మనకి లేరు కదా, మధ్య మధ్యలో ఉన్న వాళ్ళు చేస్తారు. చేస్తాను, షెడ్ వేయిస్తాననే టైంలో కాలం చెందిండు. బాధలు ఉన్నాం మేము. ఈ కొత్త క్యాండిడేట్ ఏమన్నా నేను గెలిస్తే నేను చేస్తాను అన్నాడు. అన్న మీద అన్నప్పుడు బీఆర్ఎస్ దగ్గర అడిగినాం, అమ్మ మరి ఇలా చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు, సరే చూద్దాం చేస్తాము అంటున్నారు తప్ప డైరెక్ట్ ఆయన దగ్గరికి చెప్పేవారు కాదు. మీరు చూసి ఇప్పుడు ఏమన్నాక నవీన్కి సపోర్ట్ చేద్దామని ఇప్పుడు నవీన్కి సపోర్ట్ చేస్తాం. ఆయన ఏమన్నా గెలకపోయింది, తర్వాత చేద్దాం. మీకు షెడ్ కావాలన్నాక షెడ్ వేయించే బాధ్యత నాది వేపిస్తానని ముందు రాగానే మొత్తం మా మార్కెట్ అందరు కలిపి ఆయనకి మద్దతు ఇచ్చినాం, నవీన్ యాదవ్కి. అది మద్దతుగా వేస్తాం. మరి అంటే సానుభూతి అంటే పాపం ఆమె చేయలేక. అది ఇప్పుడు ఇక్కడ మీకు ఓట్లు నేరుకనా? ఎట్లా అనిపిస్తుంది మరి, ఏ పార్టీ అంటే మీకు మంచిగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పెడుతుండ్రు, ఇగో ఇది ఉన్నది
కాంగ్రెస్ ఇది ఏంటిది ఇది? ఆయనది ఎవరిది ఇది? అదే మొన్న చచ్చిపోయాడు చూడు గోపీనాథ్. ఆ, ఆ, ఆయనది ఇది వాళ్ళది ఆయనది తెలుసా గోపీనాథ్ ఇక్కడనే ఆయన వస్తుడు పైసలు దానికి గుళ్ళకు దానికి దీనికి ఇస్తాడు కదా ఆయన ఎప్పుడు ఇస్తుండే ఏడాదికి బోనాల పండుగకు దానికి దీనికి మళ్ళా బతుకమ్మకు సీరియల్ ఇస్తుండే మంచిగా చేసిండు మీకు ఇక్కడ. ఇక్కడ మంచిగానే చేసిండు ఆయన కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఆటో కారు పెట్టిండ్రు బస్సు పెట్టిండ్రు కొట్లాటలు పెట్టిండ్రు ఈసారి ఎట్లా చేస్తారు మళ్ళీ ఈసారి అదే పైసలు తక్కువ పెట్టి బస్సు టికెట్ పెట్టేది ఉండే అందరికి మగోళ్ళకి ఆడవాళ్ళకి ఒక్క తీరు పెట్టాడు టికెట్ పైసలు తక్కువ చేసేది ఉండేవాడు కదా అది ఇది అంతా చేసి కొట్లాట పెట్టిండు కదా. మీలాంటి వాళ్ళు ఎక్కడానికి ఉందా బస్సు? మేము పోము కూడా బస్సు ఆటోలో పోతే ఆటోలో వస్తాను నాకు చేత కాదు నేను ఎక్కడ పోను బస్సు ఎక్కే పరిస్థితి లేదు అసలు. నేను పోను నేను ఎక్కడానికి పోను కూడా ఇంట్లోనే ఉంటాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? మంచిగా ఉండే 5 రూపాయలు అన్నం పెట్టిండు అది పెళ్లి అయిన వాళ్ళకి పైసలు పెట్టిండు పైసలు ఇచ్చిండు 1,00,000 రూపాయలేమో మళ్ళా కాన్పులు అయితే పిల్లలకు 3,000 2,000 వేసిండు. అప్పుడు ఆయన మంచిగానే చేసిండు చేసిన కాడికి కానీ ఇక ఇప్పుడు ఏం చేస్తారు ఇద్దట్లా ఎవరు వస్తారో ఎవరు మొన్న అయితే ఆయన వచ్చిండు కానీ భూములన్నీ అమ్ముతున్నాడు కథం పట్టించుకుంటుండు కథం ఎవరు మొన్న ఎక్కిన ఆయన దేవేంద్రుడు జాగాలన్నీ అమ్ముతున్నాడు మంచి దగ్గర పెట్టుకుంటుండు ఏమంట ఏమో ఏం పింఛన్ అన్నారు కానీ ఏం ఎక్కువ చేయలే పింఛన్ ఇస్తాము అది ఇస్తాము కరెంటు బిల్ తక్కువ చేస్తాం కరెంటు నల్ల లేదన్న నల్లది తక్కువ చేస్తున్నారు ఏది లేదు ఆడవాళ్ళకి పైసలు వేస్తాం బ్యాంకులు అన్నారు అది లేదు ఇది లేదు ఒకటి కారు అదొకటి పెట్టిండు కథం గంతే ఇంకా ఏం చేయలేడు అన్ని మాటలే. మంచిగా ఉంటుండే ఆయన ఉంటే కరెంట్ కూడా పోతుండే ఒకసారి కూడా ఇప్పుడు 2 సార్లు తీస్తాడు. మరి కేసీఆర్ మస్తు అప్పులు చేసి జనాలకు అన్ని చేసిండు నేను అప్పులు చేయని అంటుండే రేవంత్ రెడ్డి ఏం చెప్తావు? ఏం చెప్తా ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తాడు ఆయన వచ్చినాక ఈయన ఏం చేస్తాడు అప్పులు చేసిండంటే ఆయన చేసిండు ఈయన అప్పులు అందరు చేసిండ్రు ఒక్కడే చేయలే కదా ఆయన ఒక్కడే చేయలే కదా చేసిండు అందరికి ఇచ్చిండు కదా ఆయన కూడా ఏమన్నా. మరి ఈసారి నీ ఓటు ఎవరికి వేస్తావు? మరి ఎవరిని గెలిపిస్తావు? ఎవరికైతే వాళ్ళకేస్తా. ఎవరంటే ఇష్టం? ఏ పార్టీ అంటే మంచి ఇష్టం? ఏ పార్టీ అంటే ఇక ఇష్టం కాంగ్రెస్ కి ఇష్టం. ఇప్పుడు నీ చేతిలో ఏం పట్టుకున్నావు? గోపీనాథ్ ఏమో బిఆర్ఎస్ లో ఉన్నాడు కార్ పార్టీలో. ఎవరికి వేస్తావు మరి? కార్ కేస్తావా నీ ఓటు లేదంటే చెయ్యికేస్తావా? దేనికో ఒకటి చేసేస్తాం ఈమెకే వేస్తా. సుందమ్మకి మహిళనా ఆడమ్మనా? సుందమ్మని గెలిపిస్తావు అంతే. నా పేరు శారదమ్మ. శారదమ్మ. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఓట్లున్నాయి? ఓట్లుండే సో మరి ఏమనుకుంటున్నావు? మేము కేసీఆర్కే ఇస్తాము. ఎందుకట్లా? ఎవరికి వేయం ఆయనకే ఇస్తాం ఇప్పుడే కాదు ఆయననే మాకు 2,000 ఇస్తాడు అదే జీవితం కాలం గడుపుకుంటాము. ఎవరికి ఎందుకు వేయాలి ఎవరు ఏం చేస్తున్నారని ఫలితం ఉంది ఏం చేయడు ఆయన. ఏమంత రెడ్డి వచ్చి ఏం చేసిండు పెంచుతాం చేస్తామని నా ఒకదాని కార్డు కూడా కొట్టేసిండు. మళ్ళీ ఏమి ఇస్తాడు ఏం లేదు నీళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేడు. ఆయన ఏం చేస్తున్నాడు ఏం ఫలితం చేసిండు ఆయన చేసిన పైసలే 2,000 అవే జీవితకాలం గడుపుకుంటున్నాము ముసలోళ్ళం. మళ్ళీ ఏమొస్తుంది వస్తుందని ఆశపడి వేస్తాం కానీ ఉట్టి మాటలే రాడు కూడా వానికి ముఖంకి పెండనే కొడతారు. ఇంకా ఏమంత రెడ్డికి వాడేం ఫలితం చేసిండు బిడ్డ ఎవరికి ఏం చేసిండు ఎవరికి ఏం లేదు లాభం లేదు. మస్తు చెప్తాడు వాడు రోడ్లు చేపిస్తాము అది చేపిస్తాము మీకు నీళ్ళ సౌలత్ ఇస్తాము ఎండ్లు ఇప్పిస్తాము అన్నీ ఇప్పిస్తాము అన్నాడు. ఏది లేదు వాడి ముఖంకి ఏది లేదు. ఆ గోపినాథ్ పిల్లం ఇచ్చింది మాకు ఆమెననే ఇచ్చింది చీరలు ఈ కింద మంచిగా ఉండే ఆమె ఇచ్చిన ఈ చీరలు మెత్తగా ఏముంది. ఇప్పటికైనా ఆయననే పుణ్యాన బతుకుతున్నాము కేసీఆర్ పుణ్యాననే ముసలోళ్ళకి ఆయననే మేలు చేసిండ్రు. అవి లేకుంటే మేమేం చేయాలి బిడ్డ పని లేదు పాట లేదు ఏం చేస్తాం
ఆ 2000 వస్తే ఇంత గోళీలకు దానికి జీవితకాలంకి వాడుకుంటున్నాం. వీడేం చేసిండు? వీడు ఏం చేయలేదు బిడ్డ. దండగా 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు కదా. చెయ్యలేదు బిడ్డ. మీ పింఛన్లు లేని వాళ్ళకి కూడా 2000 చేస్తున్నాడు. అది కూడా చేయలేదు. ఏం చేయలేదు వాడు. దండగా వాని జోలే తీయద్దు. కోపం వస్తుందా? వద్దు తల్లి. అసొంటోడు రావద్దు. అసొంటోడు వేయడు కూడా. ఈ కిత్త ఎవ్వడేయడు. ఆయననే పుణ్యం కట్టుకుంటాడు. మాకు గోపినాథ్ ఏం కేసీఆరే మాకు. ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఆయననే మాకు మంచి చేస్తాడు. మరి ఇల్లేమో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం మేము మహిళల కోసం అని అంటుండు కదా. ఏమో ఎవరికి పెట్టిండో ఎవరికి లేదో కానీ మాకైతే ఏం లేవుడే. ఎవరో పోయేటోళ్ళు పోతారు కానీ మేము ముసలోళ్ళం ఎక్కడ పోతాం? ఆధార్ కార్డు తీసుకొని బస్ మీద దొరుకుతామా? దండగా ముసలోళ్ళని నేను మంచిగా చూసుకుంటా, వాళ్ళకి మస్తు పెన్షన్లు పెంచుతా, వాళ్ళకి మంచిగా చేస్తా. ఇప్పుడు ఇండ్లు ఉన్న వాళ్ళకి వడగొడతానని పెట్టిండు వాడు. వాడు ఏం చేసిండు బిడ్డ? వాడు ఏం చేయలేదు. దండగా నీవు అంజోలు తీయద్దుండే. ఏం చేయలేదు. వద్దు. వేస్టేనా? వేస్టే బిడ్డ. రాడు కూడా వాడు. నీకు ఇత్తం అందరు కలిసే కొడతారు. ఆడవాళ్ళే కొడతారు వాడిని. ఎవరిని? అంత కోపం ఉందా ఆడవాళ్ళకి? మన నిజాన్ని ఎవరికి ఏం చేయలేను. ఆయన చేసిండ మన మాట అనుకుందాము. ఏం చేసిండు? ఇప్పుడు 2000 ఇచ్చిన కేసీఆర్ పైసలు మిన్నే తింటున్నాము. అవి కాదమ్మా, ఈ 500 పట్టు ఉండని కూడా లేదు. వాడు ఏం చేసిండు బిడ్డ? వాడు ఏం చేయలేదు. ఇప్పుడు నేను లేదు, ఏం లేదు. ఉన్న కాడు కూడా కొట్టేసిండు. నా కొడుకులే ఎవరు లేరు. నా బిడ్డతోటి ఆమె పెడితే తింటుండ. 2000 పింఛన్ మీద బతుకుతున్నా. ఏం చేసిండు వాడు ముసలోళ్ళకు? అదంత లేకుంటే ఎక్కడ పోవాలి? అది కూడి పెడుతుంది కాబట్టి తోటి తింటుండ. ఏం చేసిండు బిడ్డ? మన మాట అనుకుందాము. ముసలోళ్ళకి ఏం ఆదాయం చేసిండు? ఇట్లా బతుకున్నామా ఇట్లా లేదని ఒక 1000 రూపాయలు పెంచిండా? ఏం లేదు. తెలంగాణ అప్పులలో ఉందని చెప్తున్నాడు కదా. ఏం అప్పులు లేడు. ఆయన వీడు అవద్దని చెప్తాడు. దొంగలంది కొడుకు. నీకు పైపులు వేపిస్తాం, రోడ్ వేపిస్తాం, అన్నీ చేస్తా అని చెప్పిండు. ఇంత పెడుగు నీకుండి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది వాని సంగతి. ఈ పొద్దు కేసీఆర్ ఉండుంటే కేసీఆర్ చేస్తుండే ఇంతవరకు అయితే పింఛన్ కూడా పెంచుతుండే. మళ్ళా అందరూ ముసలోళ్ళు ఏమంటుండే కేసీఆర్ మాకు కొడుకు లెక్క. అవును, మళ్ళీ ఆయనకు కొడుకే బిడ్డ. మాకు చల్లగా బతకని కానీ కొడుకే మాకు. అన్నం పెట్టినోడు కొడుకు కాకపోతే ఎవరు బిడ్డ? మాకు కొడుకులు లేని వాళ్ళకి ఆయననే కొడుకు అనుకుంటాం మేము. ఈయన కాదు. ఏం జోలు తీయద్దు. దండగా వేస్ట్ బిడ్డ. ఎవ్వరు రారు చూడు బిడ్డ. వస్తే గోపినాథ్ పెళ్ళం వస్తుంది, కేసీఆర్ వస్తాడు. ఇంకెవ్వరు రారు. చూద్దాం. కాంగ్రెస్ రాదు, ఎవ్వరు రారు. దండగా ఇవి ఒడిచేది అంతే. మరి నవీన్ యాదవ్ మస్తు గట్టిగానే తిరుగుతున్నాడు కదా. తిరుగుతున్నా కానీ దండగా బిడ్డ. ఇవి తినడానికే మంది నేను ఇవి తినడానికే చేస్తాం. అది వచ్చేది రాంది తెలుసా? ఆయనదైతే నిండా నమ్మకం కేసీఆర్ది. ఈ గోపినాథ్ పెళ్ళం కూడా ఈ గోపినాథ్ మంచిగా చేసిండు. కొంతమందికి ఆయన కూడా మొన్న చీరలు లేని వాళ్ళకి చీరలు వంచిండు మంచి ఆ పెళ్ళం. ఎవరు రారు కూడా బిడ్డ. మేము ఇప్పుడే కాదు, జీవితకాలం అంతా ఆయనకే వేస్తున్నాం, కేసీఆర్కే. ఎవ్వరికి అయ్యాం మేము. మా ఇంట్లో అందరం అదే. నా బిడ్డకు 2000 పింఛన్ వస్తుంది. 3 చచ్చిపోయినప్పుడు చేసిండు. పెంచలేదు, ఎవరికి లేదు. మాకు అదే కేసీఆర్ ఇచ్చిన పింఛనే తెచ్చుకుంటున్నాం, బతుకుతున్నాం. ఆమె మొగుడు లేడు, మొగుడు చచ్చిపోయిండు. 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇంటికి రే కట్టుకొని బతుకుతున్నాం. ఏముంది ఇప్పుడు? నా బిడ్డతో నేనే వాడు ఉండా.
దండగా బిడ్డ ఎవరు రాడరా నువ్వేమన్నాను బిడ్డ మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఆయననే గెలుస్తాడు. ఆయన ఈమె వస్తుంది చూడు గోపినాథ్